వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రజలకు వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్కు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాలం వచ్చేసింది, కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. వర్షాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు కొంత ఊరటనిస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చెప్రస్లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లాలో భీంపూర్ మండలం అర్లీలో 4.2, కామారెడ్డి జిల్లా పిట్లంలో 3.7, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 3.6, నిజామాబాద్ జిల్లా చిమన్పల్లిలో 3.5, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఈరోజు తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రైట్గా ఈ వెదర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ చిన్నబాబు, చెప్పండి, హైదరాబాద్ లో ఇంకా టైం 10 అయినా కూడా వాతావరణం చాలా కూల్ గా ఉంది. మబ్బులు కుమ్మాయి. సిటీలో వెదర్ అప్డేట్ ఏంటి? ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటికే గడిచిన 24 గంటల నుంచి అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే అక్కడక్కడ పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా దీనిపైన ఇప్పటికే వెదర్ అప్డేట్ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే వెలువడించడం జరిగింది. వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన విధానం ప్రకారం అయితే రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, అలాగే జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో, అలాగే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 11 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని అయితే అలర్ట్ చేసింది. ఎప్పటికప్పుడు కూడా ఈ వర్షాలపై కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు ప్రజలకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు నైరుతి ఋతుపవనాల రాకతో తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాల తాకిడి అయితే మొదలైందని చెప్పాలి. వర్షాలు మొదలైనప్పటికీ కూడా కొంత అక్కడక్కడ మాత్రమే పడుతూ ఇక్కడ వర్షాభావం అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. అయితే వాతావరణ శాఖ ఈ విషయంలోనే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రజలకి, ముఖ్యంగా రైతులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రానున్న 4-5 రోజుల పాటు కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇటు రైతులు కూడా ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి ఇటు విత్తనాలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరోవైపు కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ ప్రకటించింది. అలాగే
అలాగే ఇటు హైదరాబాద్ నగరానికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే గడిచిన ఆదివారం వీకెండ్ కావడంతో ఇటు ప్రజలు కూడా భారీగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత రాత్రి చూసుకుంటే మాత్రము మాదాపూర్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని ఇటు రికార్డు మనకి చెప్తుంది. అయితే ఇక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మరోవైపు నగరంలో పలు చోట్ల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న రాత్రి నుంచే భారీగా వర్షం కురిచి ఇటు ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొనడం, కొన్ని ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయినటువంటి పరిస్థితి మనం చూసాం. జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సిబ్బంది కూడా రోడ్లపైన నిలిచినటువంటి వాటర్ను కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 24 గంటలు గడవకుండానే మరొకసారి ఈరోజు కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఇటు నగరంలో అక్కడక్కడ పడే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సో దీంతో ఇటు జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తుంది. మరోవైపు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే పలు సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు దాదాపు అంటే 10 సమయం దాటింది, ఉదయం 10 సమయం దాటినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఎండ రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మామూలు డేస్లో అయితే మామూలుగా ఉదయం 6 గంటలకు 7 గంటలకు మాత్రమే ఇటు సూర్యోదయం అవుతుంది కాబట్టి ఎండ వచ్చి కూడా నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 10 దాటినప్పటికీ కూడా 10:30 అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో కూడా ఇంతవరకు ఎండ రాలేదు. కారు మబ్బులు కమ్మాయి. ఎక్కడికక్కడ కూడా ఇటు మబ్బులు కమ్మి మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా మబ్బులతో కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చీకట్లో నగరం అయితే ప్రస్తుతం ఉందని చెప్పాలి. అంటే ఏ క్షణమైనా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం అయితే ఇటు హైదరాబాద్ నగరాన్ని కమ్మేసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 జిల్లాలకు అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ రానున్న 4 రోజులు మాత్రము అప్రమత్తంగా ఉండాలి. ఇటు ప్రజలతో పాటు ఇటు హైదరాబాద్ నగరవాసులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి సో ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్ష చేస్తున్నారు ఇటు జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగము, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా. సో ఎప్పటికప్పుడు కూడా వీటిపైన వెదర్ అప్డేట్స్ ఇస్తూనే ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సో ఈ రానున్న 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇటు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిన్నబాబు.